ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 20/11/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము బహుళపక్షము అమావాస్య మధ్యాహ్నం 12:16 వరకు ఉండి తదుపరి పాడ్యమి అంటే మార్గశిర శుద్ధ పాడ్యం ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం ఉదయం 10:58 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం. అమృత గడియలు రాత్రి 2:14 నుంచి 4:01 వరకు ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:54 వరకు, తిరిగి 2:37 నుంచి 3:21 వరకు. వర్జం మధ్యాహ్నం 3:27 నుంచి 5:15 వరకు వ్యాప్తిగా ఉన్నది. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:26 వరకు. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:35 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి బాగులేదు. కష్టము నష్టము అవమానం చికాకు తొందరపాటు. అయితే తల్లిదండ్రుల మాట విన్నా, సోదరులతో కలిసి ఉన్నా, చెడ్డవారికి దూరంగా ఉన్నా, పడకూడని పదార్థాలు తినకుండా ఉన్నా, ఆరోగ్యం ఆనందం ధనయోగం ఐశ్వర్యం. కోర్టు వివాదాలకు వెళ్ళకండి. కోర్టు వివాదాల గురించి ఏదైనా వాయిదా అవకాశం ఉంటే వాయిదా వేసుకోండి. అంతే తప్ప మీకు ఈ రోజు తీర్పు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంతో కష్టము నష్టంగా చెప్పబడుతోంది. జాగ్రత్త. విద్యా నష్టం కూడా ఉంది. ఇతరుల మీద ఆధారపడి రాస్తే ఏ పరీక్ష కూడా మీకు అనుకూలంగా లేదు, నష్టమే. కళాకారులకు ఇబ్బంది, అలాగే రాజకీయ నాయకులకి అవమానాలు పొందుకునే అవకాశం. రైతు నెలకి పూలు పలుకులు అల్పనించే వారికి నష్టం. సీనియర్ సిటిజన్కి మహిళలకి మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బందులు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి ఇబ్బందికర వాతావరణం. కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు. సహజ సత్సంతాన ప్రయత్నంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. లేనిపోని అనర్థాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే ఈవెంట్ చేసే వారికి కూడా నష్టం వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంతా కూడా నష్టదాయకమైన స్థితి చెప్పబడుతుంది. లేనిపోని అనవసరపు చికాకులు తొందరపాటు. ఇదంతా మీకు వ్యతిరేకంగా ఉంది. భగవద్గీత పారాయణం 4 నుంచి 8 అధ్యాయాలు చదవడం. ఉదయం 7 గంటల నుంచి 9:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఉద్యోగాభివృద్ధి, ప్రభుత్వ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలవంతర శుభస్థితి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, కుటుంబ సౌఖ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, ముఖ్యంగా సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభం. ఈరోజు చాలా మంచి అదృష్టాది శుభయోగాలు. వ్యాపార లాభం, విదేశీయానం, వ్యాపారంలో కూడా మంచి భాగస్వామితో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, అన్ని రకాల వ్యాపారాల్లో మంచి శుభయోగాల్ని ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధువులతో అనుకూలవంతమైన శుభయోగం, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారుల అనుకూలత, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళలకు అభివృద్ధి, మాతాపితుల సహాయ సహకారాల వల్ల ఆస్తి లాభం, కోర్టు వాదనలు సంచిపోవడం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు లాభాలు పొందుకునే అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, శత్రునాశనం, మిత్ర లాభం, ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రశాంతమైన సుఖ జీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు, ఒకటే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు, బంధుమిత్రుల సమాగమం, ప్రశాంతమైన సుఖ జీవనం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతంగా ఉండబోతోంది. ఇదంతా మీకు కలిసి వస్తుంది. అలాగే రుణపీడ పరిహారం, రోగనాశనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు, 10 మందిలో అత్యున్నత గౌరవాన్ని పొందుకునే శుభ సమయంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణము, కష్టము, నష్టము, అవమానము, చికాకు, తొందరపాటుతనము, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టం వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి కూడా స్వదేశంలో విదేశాల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారే మోసం చేస్తారు, జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి తీవ్ర నష్టాలు. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, మంచిది కాదు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, సోదరుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ రాశి వారి ఇదంతా కూడా వ్యతిరేకత బాగా కనపడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పనికి రానటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, జుగుప్సాగన వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు వ్యతిరేకంగా చెప్పబడుతోంది. భగవద్గీత పాలన చేయండి. 7 నుంచి 14 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే ఉదయం 6:54 నుంచి 8:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆర్థిక విషయాల వెసులుబాటు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషము, ప్రయాణ లాభము, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, శుభవార్త శ్రవణం, వివాహ యోగం, సంతాన యోగం, రైతన్నలకి, పూలు పలుగు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆత్మీయుల కలిక బాగా ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు, ప్రశాంతత, ఆనంద యోగం, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత సానుకూలంగా ఉండబోతోంది. మంచి మిత్రుల వల్ల వ్యాపార లాభం, వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా శ్రీనివాసం,
విదేశాలు కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఎక్కడైనా సరే తప్పకుండా ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం ప్రబలంగా ఉంటుంది. రైతందరికీ పంట లాభాలు, పూలు పలుగు వ్యాపారించే మంచి లాభం, ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాలు, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, కుటుంబ సౌఖ్యము, మాట తీరు బాగుండడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసుకునే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా సాధ్యనిష్ట వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం. సోషల్ మీడియా సాధ్యనిష్ట వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇది చాలా అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, ఆనందకరమైన సంపద, బంధుమిత్రుల సమాగం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, వాహన సౌఖ్యము, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభయోగాలు. ధైర్యవంత నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడ కనుగొంట, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలో జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. బంధువులతో, మిత్రులతో అనుకూలత, శుభకర సంతాన ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం. ఇదంతా మీకు చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి కళాకారుల క్రీడ అభివృద్ధి ఉండే అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, భగవద్ ధ్యానం, సత్సంగత్వంలో పాల్పొందిన అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఇబ్బందికర వాతావరణం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచి మీదకి మారబోతోంది. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించే ప్రయత్నం జరగవచ్చును. జన్మ జాతకం చూయించుకోండి, భగవద్గీత పారాయణ చేయండి, 1 నుంచి 7 అధ్యాయాలు చదవండి, చాలా మంచిది. ఎవరికైనా దీపదానం చేయండి, ఎవరికైనా తప్పకుండా శివాలయంలో అభిషేకం చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, గర్భిణీ స్త్రీలకి ప్రమాదం, ఇంట్లో అగ్ని ప్రమాదం జరగవచ్చు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి విషవాయువులకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాస్త అందులో పనిచేసే కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అనుకూల వ్యతిరేకతలు, లేనిపోని వ్యవహారాదులు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, ప్రయాణ నష్టాన్ని కలిగించడం, ఒంటరి ప్రయాణం మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా లేనిపోని అనవసరపు ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. చికాకు చాలా ఎక్కువ కనబడుతోంది. అనవసరమైనటువంటి వాహన ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఏదేమైనా ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి. మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జంతు మూలక ప్రమాదాలు, రైతులకి నష్టము, దళారీ వ్యవస్థ ఆధారపడడం వల్ల ఇబ్బంది పడడం, అలాగే పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అవరోధాలు, అపవాదులు, చికాకులు. ఈ రాశి వారికి ఈ రోజంతా వ్యతిరేక కనబడుతోంది. దయచేసి తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, అలాగే దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం చాలా మంచి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతుంది. ఉదయం 8:26 నుంచి 9:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలత స్థితి, శత్రునాశనాన్ని మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. తప్పనిసరిగా లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగం. వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిసిటీ కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రతి పనిలో కూడా ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే శుభయోగం. వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు, తప్పకుండా మీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఉద్యలో మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి లాభము, ఆనందయుగము, ఐశ్వర్యం. ఈ రోజు మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యా ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, మంచి వ్యక్తిత్వము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, విద్యా ఉద్యోగంలో అనుకూలత, శుభస్థితి, ఈవెంట్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసిక కర్మాకర్, టైల్ వ్యాపారం లాంటి వాటిని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఆనందకరమైనటువంటి సంపద, ధన కనక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే మనం ఎవరి దగ్గరైనా ధనం తీసుకున్నట్టయితే ఆ ధనం తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మేము అనుకున్నటువంటి వ్యవహార, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభము, ఆనందయోగం చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా శుభయోగము. ఎందుకంటే ఈ రాశి వారికి గోచారంలో, భాగ్యస్థానంలో గ్రహ సంచార స్థితి అద్భుతంగా ఉంది. తప్పకుండా వీరికి మంచి అనుకూలవంతమైన చతుర్గ్రహ కూటమి, అంటే 4 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం, అంత కొంత చంద్రుడు నీచబడినప్పటికీ కూడా స్థైర్య నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీకు చతుర్గ్రహ కూటమి మీకు శుభాన్ని, ఆనందాన్ని, అనుకూలతని, ఆనందయుగాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, స్థిర నివాసాన్ని, ఇంకేదైనా స్థలం కొనుగోలు చేసే విషయంలో కానీ, లేదంటే ఇంకా స్థలాన్ని డెవలప్ చేసుకోవడానికి గృహయోగము, గృహ ప్రారంభము తప్పక జరిగి తీరుతుంది. అనుకూలవంతమైన భూ సంబంధ లావాదేవీలో గృహ సంబంధ లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే ఈవెంట్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, అలాగే ప్రశాంతమైన సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకె అదృష్టి చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి అంటే కూడా అనుకూలత, ఆనందయోగం. ప్రతి విషయంలో కూడా సుఖము, శుభము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, ప్రశాంతమైన సుఖజీవనం, ఆర్థిక విషయాలు వెసులుబాటుగా ఉండే అవకాశం బలం కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.